హలో వ్యూవర్స్, నేను డాక్టర్ అరుణ, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు, కొత్తపేట. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు అసలు ఎంబ్రియోస్, ఎగ్స్ పెరుగుతాయి కదండి. ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్స్ పెరుగుతాయి కదా, ఆ ఎంబ్రియోస్ గ్రేడింగ్ ఎలా చేస్తాము, ఆ గ్రేడింగ్ వల్ల మన ఐవీఎఫ్ సక్సెస్ ఎలా డిపెండ్ అయి ఉంటుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎంబ్రియోస్ మన మామూలుగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఒక 10 days ఇంజెక్షన్స్ చేసి ఊసైట్స్ అన్నీ, ఎగ్స్ అన్నీ పెంచి ఆ పెరిగిన ప్రతి ఎగ్గుని అనస్థీషియా ఇచ్చి ప్రతి ఎగ్గుని పికప్ చేసుకుంటాం. చేసుకున్న ప్రతి ఎగ్గుని హస్బెండ్ వీర్యం కణాలతో ఇంజెక్షన్ చేసి ఇంక్యుబేటర్ అనే మిషన్లో పెడతామని చెప్పాను కదా. ఆ ఇంక్యుబేటర్ అనే మిషన్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి చెప్తాను ఇవాళ. లేడీస్ వచ్చే అండాలు, జెంట్స్ నుండి వచ్చే వీర్యం కణాలు రెండింటిని ఇంజెక్షన్ చేసి ఇంక్యుబేటర్లో పెడతాం కదా. అది నెక్స్ట్ డేకి ఒక సెల్, ఒక ప్రోన్యూక్లియా ఏర్పడుతుంది. ఆ రెండో రోజుకి ఆ ఒక్క ఊసైట్, ఒక ఎగ్గు 2 సెల్స్గా, 2 to 4 సెల్స్గా డివైడ్ అవుతుంది. మూడో రోజుకి అది 6 to 8 సెల్స్గా డివైడ్ అయిపోతుంది. డివైడ్ అయిపోయిందని డే 3 ఎంబ్రియోస్ అంటాము. ఆ డే 3 ఎంబ్రియోస్ని కూడా చాలాసార్లు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, సక్సెస్ రేట్ బాగుంటుంది. 4వ రోజుకి ఆ సెల్స్ అన్నీ ఆ 8 సెల్స్ 16 సెల్స్ లాగా అయిపోయి ఇలా ముద్దలాగా తయారైపోతుంది. దాన్ని మోరులా అంటాము. ఆ నెక్స్ట్ డేకి ఆ మోరులా ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యి పెరిగి బ్లాస్టోసిస్ట్ అంటాం. బ్లాస్టోసిస్ట్లో దాంట్లో సెల్స్ అన్నీ చివరికి వెళ్ళిపోయి ట్రోఫెక్టోడర్మ్ అంటాము. మధ్యలో ఇన్నర్ సెల్ మాస్ ఉంటుంది. సో ఆ స్టేజ్లోనే ఆ ట్యూబ్లో మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ట్యూబ్లో ఫర్టిలైజ్ అయిన ఎగ్గు స్లోగా గర్భసంచిలో పెరుగుతూ వచ్చి ఆ గర్భసంచిలో ఉన్న లేయర్లో అతుక్కొని పెరిగి పెద్దదవుతుంది కదా. అది ఈ 6వ రోజు 7వ రోజు బ్లాస్టోసిస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడే ఇంప్లాంట్ అవుతుంది అనమాట. అక్కడ అతుక్కొని పెరిగి పెద్దదవుతుంది. సో వీటిలో గ్రేడింగ్ డే 3వ రోజు ఎగ్స్, 5వ రోజు ఎగ్స్ రెండింటినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం. 3వ రోజు ఎగ్స్ని 8 సెల్ స్టేజ్లో గర్భసంచిలో ప్రవేశపెడతాము. లేదు అవి బాగున్నాయి, ఇంకా క్వాలిటీ చాలా బాగుందా లేదా, కొన్నిసార్లు ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నా, లేదు ఇంకా బాగున్నాయి, మంచి హెల్దీగా ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రాగా ఇంక్యుబేటర్లోనే కల్చర్ చేసి గర్భసంచిలో పెడతాం అనమాట. ఫస్ట్ తయారైన వాటిని గ్రేడింగ్ ఇస్తాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. గ్రేడ్ 1 అంటే చాలా బెస్ట్. ఫస్ట్ 3వ రోజు ఎంబ్రియోస్ గురించి చెప్తాను. గ్రేడ్ 1 అంటే చాలా బెస్ట్ ఎంబ్రియోస్ అని అర్థం. ఆ గ్రేడ్ 1లో ఏమీ ఫ్రాగ్మెంటేషన్, అన్ని సెల్స్ అన్నీ సమానంగా, అందులో ఉన్న చిన్న చిన్న కణాలన్నీ సమానమైన స్టేజ్లో ఉంటాయి. వాటిల్లో నుంచి ఫ్రాగ్మెంటేషన్ కానీ, అవి అటు ఇటు వంకరగా ఉండటం కానీ, ఆ వైటల్ స్పేస్ ఎక్కువ అవడం, తక్కువ అవడం, వ్యాక్యూల్స్ ఉండటం ఏమీ లేకుండా ఉన్న వాటిని గ్రేడ్ 1 అంటాం. గ్రేడ్ 1 ఎంబ్రియోస్ మనకి 50% సక్సెస్ ఇస్తాయి. గ్రేడ్ 2 ఎంబ్రియోస్ అంటే కొంచెం ఫ్రాగ్మెంటేషన్, ఇప్పుడు ఉన్న కణంలో నుంచి కొంచెం బ్రేక్ అయ్యి ఆ కణంలో నుంచి కొంచెం మెటీరియల్ బయటకు వచ్చింది అనుకోండి, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాము. ఆ ఫ్రాగ్మెంటేషన్ అనేది 10% వరకు ఉంటే ఓకే. మోర్ దెన్ 15, 20, 25 అలా ఉంటే గ్రేడ్ 3 ఎంబ్రియోస్ అంటాము. అవి ఉపయోగపడవు. సో ఇంకొకటి గ్రేడ్ 3 ఎంబ్రియోస్ అంటే ఫ్రాగ్మెంటేషన్ కానీ, అన్ఈక్వల్ సెల్స్ కానీ 25% కన్నా ఎక్కువ ఉంటే దాన్ని గ్రేడ్ 3 అంటాము. ఇంకా నెక్స్ట్ డే 5 ఎంబ్రియోస్ గురించి చెప్తాను. డే 5 ఎంబ్రియోస్ కూడా గ్రేడింగ్ 3, 4, 5, 6 అని ఇస్తాము. దాంట్లో ఏ బెస్ట్, 3A, 4A అనేది బెస్ట్, C అనేది లీస్ట్ అనమాట. సో ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ మనకి 30 to 50% ప్రెగ్నెన్సీ ఇస్తాయి. అలా అని సీసీ ఉన్న ఎంబ్రియోస్ ప్రెగ్నెన్సీ ఇవ్వవని కాదు, అవి కూడా ఇస్తాయి, కానీ కొంచెం 15%, 20% అలా తక్కువ ఛాన్సెస్ ఇస్తాయి. సో ఇప్పుడు సి గ్రేడ్ ఉన్న ఎగ్స్ పెట్టడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతూ ఉంటాను నన్ను చాలామంది. అలాగేమీ ఉండదండి. అసలంటూ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఏ గ్రేడ్ ఎంబ్రియో అయినా, సి గ్రేడ్ ఎంబ్రియో అయినా ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగింది అంటే అది మంచి ఎగ్గే అని అర్థం. దానివల్ల ఇంక బేబీకి ఎలాంటి అబ్నార్మాలిటీస్, అనామలీస్ ఏమీ రావు. అండ్ ఎంబ్రియో గ్రేడింగ్ అప్పుడు కూడా కొన్ని స్లోగా గ్రో అవుతూ ఉంటాయి. ఈరోజు 3వ రోజుకు ఉండాల్సిన స్టేజ్ కాకుండా ముందు రోజు 2వ రోజు ఉన్న స్టేజ్లో ఉంటాయి. కొన్ని ఎంబ్రియోస్ 4వ రోజు స్టేజ్లో అలాగా అరెస్ట్ అయిపోతాయి. కొన్ని ఎంబ్రియోస్ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ అబ్నార్మల్ సెల్స్. ఇలాగ అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయంటే మనము అట్లా ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఊసైట్ వల్ల కానీ, స్పర్మ్ వల్ల కానీ. ఊసైట్లో నుంచి ఒక 23 క్రోమోజోమ్స్, వీర్యం కణాల్లో నుంచి ఒక 23 క్రోమోజోమ్స్ వస్తాయి. ఈ వీర్యం కణాల్లో కానీ, ఎగ్గులో కానీ ఏదైనా క్రోమోజోమల్ తేడాలు ఏమన్నా ఉంటే ఎంబ్రియోస్ పిండాలు చక్కగా తయారవ్వవు. ఆ తయారవనప్పుడు కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే మనం వాటిని 5వ రోజు దాకా పెంచి, ఆ 5వ రోజు ట్రోఫెక్టోడర్మ్ తయారవుతుంది అన్నాను కదా, అప్పుడు దాంట్లో నుంచి 4-5 సెల్స్ తీసుకొని
దాన్ని జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని. అందులో ఏమైనా క్రోమోజోమ్లు ఎంబ్రియోలో ఏమైనా తేడా వచ్చేటట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. అవన్నీ తెలుసుకోవడం వల్ల మన ఐవీఎఫ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఈ గ్రేడింగ్ వల్ల మన ఐవీఎఫ్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, మనకు ఊసైడ్ ప్రాబ్లమా, వీర్యం కణాల ప్రాబ్లమా, ఎంబ్రియో తయారవటంలో ప్రాబ్లమా, ల్యాబ్లో ప్రాబ్లం వచ్చిందా, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఈ గ్రేడింగ్ ఎలా ఉంది, సక్సెస్ ఎంత ఉంటుంది అనేది ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.